యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. లోపలికి రామ్మా. ఇద్దరూ రండి, దేవుడికి నమస్కారం చేసుకుందరు. శివాని, నువ్వు పెట్టిన దీపం ఇది. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళినా వెలుగుతూనే ఉంది. కోడలు పెట్టిన దీపం కొండెక్కకుండా మేము ఆ దీపాన్ని కాపాడుతూ ఉన్నాం. నువ్వు ఆ దీపానికి నమస్కారం చెయ్యమ్మా. దేవుడా, ఇష్టం లేకపోయినా మెడలో తాలిని ఉంచుకున్నాను. కష్టంగా ఒప్పుకొని ఏ ఇంటికొచ్చాను. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. దేవుడా, అమ్మ వాళ్ళ మాటను ఒప్పుకొని శివాని ఇంటికొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన మనసుని మార్చుకొని నాతో జీవితాంతం ఉండేలా చూడు దేవుడా. నేనొచ్చిన కారణం నా గురిని సాధించటానికి, కాని ముందు జరగబోయే దాని గురించి నాకు ఏమీ తెలీదు. నిన్నే నమ్ముకున్నాను, దారి చూపించు స్వామి. శివాని, నువ్వు ఇంకేం ఆలోచించుకో. జీవితాంతం నీ చేయి పట్టుకొని ఉంటాను. అస్సలు వదలను శివాని. నా గురికి అడ్డు వచ్చే ఎవ్వరిని కూడా నేను అస్సలు వదలను. ఇదైతే నిజం. కోరుకోవడం అయిందా? రండి. శివాని, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వు వస్తావన్న నమ్మకం ఉండింది. అలాగే రాకపోతే ఏమవుతుందో అన్న భయం కూడా ఉండేది. శివాని, ఈ ఇల్లు కోల్పోయిన సుఖం, సంతోషం, ప్రశాంతత అన్నీ తిరిగి తీసుకొచ్చావు. జీవితాంతం నువ్వు ఇలాగే ఉండు. వదినా, ఇక నుండి నువ్వు నేను ఒక టీం. అన్న ఏమైనా ఇబ్బంది పెడితే మీరు నాకు చెప్పండి. ఓహో, అన్నని ఎదిరించే చెల్లి ఈవిడే. అంత ధైర్యం వచ్చేసిందా? అలా కాదత్తయ్యా, వదిన వచ్చింది కదా, ఇంకా ఏం టెన్షన్ లేదు. హేయ్, ఎంత తొందరగా శివాని పార్టీ అయిపోయావు నువ్వు. సరిపోయింది. రీనా, శివానిని పై రూంలోకి తీసుకువెళ్ళు. సరే అమ్మా, రా వదినా. రండి, మనం ఇక్కడ కూర్చుందాం. నేనొకసారి ఇంటికి వెళ్ళొస్తాను. త్వరగా రా. ఏమండి, మొత్తానికి అంతా బాగైపోయింది. శివాని ఇంత త్వరగా ఒప్పుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. అబ్బా, అయినా ఒప్పుకుంది కదా. లేకపోతే ఇంకా ఎన్ని రోజులు నేను ఈ బ్రహ్మచారి జీవితాన్ని గడపాల్సిందో. నువ్వు లేకపోతే మధు, ఇల్లంతా బోసిపోయినట్టుంది. నీ కొడుకు వల్ల కట్టుకున్న భార్య దూరం అయినట్టయింది కదే. ఓహో, అదా విషయం. మీ ప్రేమ నా మీద కాదండి, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ మీద. మొత్తానికి మీ బుద్ధ చూపించారు కదా. హే మధు, నా మాటకు అర్థం అది కాదే. తెలుసు తెలుసు, 25 సంవత్సరాలు మీతో నేను సంసారం చేశాను. మీ మాటకు అర్థం నాకు తెలీదా?
ఇప్పుడైనా అర్థమైంది కదా? ఏమన్నారు? ఏం లేదులే. ఏమండి, మీరు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఎన్ని కలలు కంటున్నారో నాకు అర్థం అవుతోంది. నేను గర్భిణి అని తెలిసినప్పుడు ఆ బిడ్డను తీయించాలని మాట్లాడారు. కానీ మనసులో మీకు ఇంత ప్రేమ దాగుందా? అది ఊరికే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో సమాజం ఒప్పుకుంటుందో లేదో అని ఏదేదో మాట్లాడారు. కానీ కళ్ళు మూసుకుని లోపలే బిడ్డ మీద చాలా ప్రేమ పెట్టుకున్నారు. అదేం లేదే, ఆ భయం ఇప్పుడు కూడా ఉంది. అంత భయం ఉన్నవాళ్లు బిడ్డ పుట్టక ముందే ఉయ్యాల కట్టే పని ఎందుకు చేస్తున్నారు? అర్థం కాలేదు. మనం ఇంకా బిడ్డని కన్నేలేదు, కానీ అప్పుడే అంత తొందరగా బొమ్మ తీసుకొచ్చేశారా? బొమ్మ? ఏం బొమ్మ? ఇదిగో ఈ బొమ్మ. హే, దీన్ని ఎందుకు తీసుకున్నావు నువ్వు? లోపల పెట్టిన దాన్ని అడిగి తీసుకోవాలని తెలీదా నీకు? నిన్ను... అది కాదండి, బిడ్డ కోసమే కదా తెచ్చింది, నా మీదెందుకు అరుస్తారు? నేను అరవడం లేదు, చెప్తున్నాను. బిడ్డ కోసం తెచ్చిన దాన్ని బిడ్డ తల్లి ముడితే తప్పేంటండి? ఇంకా బిడ్డ కన్నే లేదు, కడుపులో పెరుగుతోంది. అప్పుడే ఈ బొమ్మని ముట్టడం తప్పైపోయిందా మీకు? ఇటివ్వండి దాన్ని. మధు, వద్దంటున్నాను కదా. బిడ్డ పుట్టాక నేనే ఇస్తాను. వాడు దీంతోనే ఆడుకుంటాడు. దీంతో ఆడుకోవాలని నాకు కూడా చాలా ఆశ. అప్పటిదాకా దీన్ని జాగ్రత్త పెడతాను, సరేనా? అది కాదండి. జాగ్రత్తగా పెడతానని చెప్తున్నా కదా, ఊరుకో నువ్వు. షాక్ అయ్యావా? షాక్ అయ్యి తీరాల్సిందే కదా బ్రో. అందుకని నీకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చాను. ఏంటి, చివరికి శివాని నన్ను ఒప్పుకొని ఇంట్లోకి కాళ్ళు పెట్టడం అయిపోయింది. బ్రో, నేను నీకు చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళు అనుకున్న పని చేసి తీరుతారు అని. నేను గెలవడం అనేది ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది బ్రో, కానీ టైం ఫిక్స్ అవ్వలేదు అంతే. అప్పుడు ఒక 3 రోజులని చెప్పాను, కానీ 2 రోజుల్లోనే శివాని వచ్చేసింది. నేనేం చేయను? శివాని వస్తే పేరు మార్చుకుంటాను అని ఏదేదో అనేసావు కదా. ఇప్పుడేంటి, పేరు మార్చుకోవడానికి ఫిక్స్ అయ్యావా? సరే పోనీలే బ్రో, పర్వాలేదు. ఇప్పుడున్న పేరుకే ఓటమి అనే ఇనీషియల్ తగిలించుకో చాలు. సరే, శివాని నా కోసం రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. వస్తాను, బాయ్.
బ్రో, నేను గెలిచి తీరుతానని 4 మాటలు చెప్పడం యాటిట్యూడ్ కాదు. గెలిచాక మీసం తిప్పితే ఆ మీసం కింద చిన్న చిరునవ్వు ఉంటుంది చూడు, అది యాటిట్యూడ్ అంటే. ఓకే, వెళ్తాం మరి. చెప్పారు. భార్యని భర్తతోనే ఉండమని చెప్తారు. కరెక్ట్గానే చెప్పారు. శివాని, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ప్రపంచం మొత్తంలో ఉన్న సంతోషం అంతా ఇప్పుడు నా ఒక్కడిలోనే ఉందేమో అనిపిస్తుంది. నువ్వు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నా గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టు అయిపోయింది. కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేస్తావు నాకు తెలుసు. అదేలా? బాబా, నీకు ముక్కు మీద ఉంటుంది కోపం. అందుకే ఫస్ట్ నువ్వు అర్జెంటుగా మనసులోకి వచ్చిన నిర్ణయాలన్నింటినీ తీసేసుకుంటూ ఉంటావు. తర్వాత అయ్యో నేను చేసింది తప్పు కదా అని తెలుసుకొని బాధపడతావు. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చూస్తావు అనుకో, కానీ అప్పటికి లేట్ అయిపోదు. అంటే నేను కనిపించడం ఇష్టం లేదన్నావు, నీ మనసు నా వైపు వాలదు అన్నావు. కానీ ఇప్పుడు చూడు, నన్ను ఇష్టపడి నన్ను ఒప్పుకొని మా ఇంట్లోకి వచ్చేసావు. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనొచ్చింది మీకోసం కాదు, మీ అమ్మ వాళ్ళు నన్ను అడిగినందుకు వచ్చాను. మా అమ్మ వాళ్ళు ఎవరి కోసం అడిగారు? నా కోసమే కదా. చూడు శివాని, దేవుడు భక్తుడి కోరికని ప్రత్యక్షం అయితే ఏంటి, ప్రత్యక్షం అవ్వకపోతే ఏంటి, పూజారి ద్వారా అన్న తీరుస్తాడు కదా. దర్శనమిచ్చిన వెంటనే దేవుడికి దగ్గరైనట్టు కాదు. నాకు నీతో మాట్లాడటం అస్సలు ఇష్టం లేదు. ఇది నా రూమ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ, ఇంటికి వచ్చి ఇంకా 1 అవర్ కూడా కాలేదు, అప్పుడే నాది నీది అని డిసైడ్ చేస్తున్నావా? చూడు, నేను ఇక్కడ ఉండటానికి వచ్చాను. నువ్వు ఉంటానంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండను. నేనే బయటికి వెళ్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భార్య భర్త ఒకే రూమ్ లో ఉండాలి. అది భార్యాభర్తలు అయిన వాళ్ళకి. శివాని, నేను నీ భర్తని. చూడు, తాళి కట్టాను. నేను నీకు అప్పుడే చెప్పాను, తాళి కట్టినంత మాత్రాన నా మీద అధికారం చెలాయించటానికి రావద్దు అని. నేను నిన్ను ఎప్పటికీ ఒప్పుకోను. ఊరికి వచ్చింది ఇంటికి రాదా అనుకున్నాను, కానీ అలా జరగట్లేదే. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకిదంతా నచ్చదు. చూడు, ఇక్కడ నేనే ఉండాలి, లేకపోతే నువ్వు ఉండాలి. నువ్వే నిర్ణయించుకో. అలాగే శివాని, నువ్వు ఎక్కువ ఇబ్బంది పడడం నేను చూడలేను. ఇక్కడ నువ్వే ఉండు. నేను సెక్యూరిటీ లాగా ఇక్కడే ఉంటాను, నీ పక్కనే ఉంటాను. కష్టమైనా పర్వాలేదు. సెక్యూరిటీ ఎప్పుడు ఇంటి బయటే ఉంటారు. నీకు అది కూడా కుదరకపోతే రూమ్ బయట ఉండు. నువ్వు ఇక్కడే ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండను. లేదు శివాని, మన ఇద్దరం ఇక్కడే ఉండాలి. నువ్వు నేను నువ్వు. అన్నీ మనమనుకున్నట్టే జరిగాయి. ఎక్కడ చెడు జరుగుతుందోనని చాలా భయమేసింది. వదినా, మీరు శివానీని తీసుకొస్తాను అని డిసైడ్ అయ్యుండకపోతే ఇదేది జరగకపోయేది. అవునమ్మా, దేవుడు గొప్పవాడు, అంతా మంచి చేశాడు. శివాని అయితే వచ్చింది, కానీ ముందు చేసే కార్యక్రమాల గురించి ఆలోచించాలి. దానికన్నా ముందు పూజారి గారికి శివాని త్రిశూల్ జాతకాలు చూపించాలి. ఇద్దరికీ పెళ్ళైపోయింది కదా, ఇంకా జాతకం చూపించి చేసేదేముంటుంది చెప్పండి. పెళ్ళైతే అయిపోయింది, కానీ ఇద్దరి జాతకాలు మనం చూపించలేదు.
ముందు ముందు దీనివల్ల ఏదైనా ఇబ్బందులు కలుగుతాయోమోనని పూజారి గారిని అడగాలి. అవునత్తయ్య, మీరు చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. వీలైనంత తొందరగా పూజారి గారిని ఇంటికి పిలిపించాలి. వాళ్ళు ఇంటికి వస్తే తర్వాత కార్యక్రమాల గురించి కూడా అడిగినట్టవుతుంది. ఈ సమయంలో విజయ్ ఉండుంటే చాలా బావుండేది. ఎప్పుడొస్తాడో ఏమో. దమయంతి, నీకేమైనా ఫోన్ చేశాడా? లేదత్తయ్య, అదే నాకు కూడా టెన్షన్ అవుతుంది. మామ్, డాడీ ఇలా చెయ్యండి ఏమైనా ఫస్ట్ టైమా? ఎవ్రీ టైం బిజినెస్ మీటింగ్ అని వెళ్ళినప్పుడు మనకి ఏమైనా ఇన్ఫార్మ్ చేసి వెళ్ళేవాళ్ళ? లాస్ట్ టైం యూరోప్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా 1 మంత్ అడ్రస్సే లేరు. రీనా, ఇప్పుడు అలా కాదు. దమయంతి, ఆలోచించకు, వస్తాళ్లే. అందరూ అయ్యగారి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకిప్పుడు నేను కనిపిస్తే అయ్యగారి గురించి ప్రశ్నలు అడుగుతారు. నా దగ్గరేమో సమాధానం లేదు. వీళ్ళ నుంచి తప్పించుకోవటమే మంచిది. పూజారి గారితో మాట్లాడే వరకు త్రిశూల్ శివానిని దూరంగానే ఉండనివ్వండి. సరే అత్తయ్య. ఈ విషయం శివానికి చెప్పొస్తాను. త్రివిక్రమ్, ఇంకా మనం ఆలోచించి ఎలాంటి ప్రయోజనము లేదు. మనం ఓడిపోయాము. మన ప్రయత్నాలన్నీ నాశనమైపోయాయి. నీ ప్రేమ కూడా దక్కలేదు, నా ప్రేమ కూడా దక్కలేదు. నీ ప్రేమ అంటే ఎప్పుడో పోగొట్టుకున్న ప్రేమ, వదిలేదాన్ని. శివాని ఇంత తొందరగా తన మనసుని మార్చేసుకుని త్రిశూల్ని తన భర్తగా ఒప్పుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. మనం ఎంతో ఆలోచించాము, కానీ ఏది పని చేయలేదు. ఇంకా మనకు ఒంటరి జీవితమే గతి. శివానీని దక్కించుకోవడానికి ఇంక వేరే దారి లేదా? ఏ దారుంది చెప్పు? వాళ్ళిద్దరి సంసారం మొదలైపోయింది. అదైనా కూడా నువ్వు తన్ని దక్కించుకోవాలనుకోవటం అంత మంచిది కాదు. దానికంటే ముందే అయితే నాకు అర్థం కాలేదు. శివానీని త్రిశూల్ని ఒకటి అవ్వనివ్వను. వాళ్ళిద్దరిని దూరం చేసి శివానీని నేను దక్కించుకుంటాను. ఇది చాలా మంచి ఆలోచన. ఇలా చేస్తే శివాని నీకు దక్కుతుంది. ఇప్పట్నుంచి నా గురి ఇదే. నీ గురి కాదు, మన గురి. శివాని త్రిశూల్ ఎప్పటికీ ఒక్కటవ్వకూడదు. ప్రతి క్షణం త్రిశూల్ శివాని నుండి దూరం వెళ్తూనే ఉండాలి. అలా మనం చేయాల్సి ఉంటుంది. మన వల్ల ఖచ్చితంగా అవుతుంది, అది ఎంత కష్టమైనా సరే. మాయాంగిని, ఇన్ని రోజులు మనం ఓడిపోతూ వచ్చినందుకు సమాధానం చెప్పే సమయం వచ్చింది. నువ్వు నాతో ఉంటావా? ఏంటి అలా అడుగుతున్నావు? మన ఇద్దరం ఎప్పటికైనా ఒకటే. నీ గురి శివాని, నా గురి త్రిశూల్. మన గురి వాళ్ళిద్దరినీ దూరం చేయటం. మధు, పాలు తీసుకో. అయ్యో, మీరెందుకు తీసుకొచ్చారండి? ఎందుకు? నేను తేకూడదా? భార్య అన్న ఆమె భర్తకి జీవితాంతం సేవ చేస్తుంది. భర్త భార్యకి సేవ చేసే అవకాశం వచ్చేది తను తల్లయ్యేటప్పుడే. నాకిప్పుడు ఆ అవకాశం దక్కింది, అందుకే చేస్తున్నాను. తీసుకో మధు. అలాగే ఇవ్వండి. ఏవండి, అందరూ బిడ్డా బిడ్డా అని ఆశపడుతున్నారు. మీరు మాత్రం ఈ విషయంలో డల్గా ఉన్నారు. ఎందుకండి? అలా ఏం లేదు మధు, నేను కూడా సంతోషంగానే ఉన్నాను. మరి మీకు ఏ బిడ్డ కావాలో నాకు చెప్పనే లేదు అసలు. ఎవరైతే ఏంటి, ఏదో ఒకటి అవనీలే. అలా కాదండి, మనసులో ఒక చిన్న ఆశ ఉంటుంది కదా, ఆడపిల్ల లేక మగ. అమ్మాయా? మీకు అదే ఆశుందా? అమ్మాయి అయితే
బాగుంటుంది కదండి. నాకెవరైనా పర్వాలేదు, కానీ అమ్మాయి మాత్రం వద్దు. అమ్మాయి వద్దా? ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు. ఏమండి ఏమండి